అందరికీ నమస్తే. మొత్తం మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులేంది, అప్పులేంది, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ మీద ఉన్న కేసులేంది, వాళ్ళ స్థితిగతులు ఏంది అన్న అంశం మీద ఏడీఆర్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఈసారి కూడా ఇచ్చింది. ఎలక్షన్ అన్ని స్టేట్లలో ఎలక్షన్ అయిపోయింది, ఒక ఢిల్లీ తప్ప. లోక్సభ ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి అన్ని అఫిడవిట్లు ఉంటాయి కాబట్టి ఇచ్చిండ్రు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఢిల్లీలో ఉంటుంది సంస్థ ఇది. వీళ్ళు ఇచ్చిన రిపోర్టు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత సంపన్న ముఖ్యమంత్రి, ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రి 7th ప్లేస్లో ఉన్నారు. అయితే ఇవేమి వాళ్ళు ఇల్లు తిరిగి మీకు ఎంత ఆస్తుంది, మీ భార్య పేరు మీద ఎంత ఆస్తుంది, మీ బినామీల పేరు ఎంత ఆస్తుంది, మీ తమ్ముళ్ళ మీద ఎంత ఆస్తుంది, మీ అన్నల పేరు ఎంత ఆస్తుంది, మీ మనవాళ్ళ పేరు ఎంత ఆస్తుంది, మీ కొడుకుల పేరు మీద ఎంత ఆస్తుంది, మీ బిడ్డల పేరు మీద ఎంత ఆస్తుంది అని కనుక్కొని రాసిన సర్వే కాదు ఇది. జస్ట్ ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కరు పోటీ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇస్తారు, మా ఆస్తులు ఇంత, మా అప్పులు ఇంత అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకోండి, చంద్రబాబు నాయుడు ఆయన భార్య ఒక ఫ్యామిలీ, నారా లోకేష్ కాదు, నారా లోకేష్ ఇంకొక ఫ్యామిలీ, నారా లోకేష్ వాళ్ళ భార్య బ్రాహ్మిణి, వాళ్ళ కొడుకు. ఇప్పుడు కొడుకు వాళ్ళదాన్ని ఉంటాడు, వారికి చిన్నపిల్లాడు కదా ఆ పిల్లగాడు, కాబట్టి వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, వీళ్ళది ఒక ఫ్యామిలీ. మన రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వస్తే రేవంత్ రెడ్డి అండ్ వైఫ్ ఒక ఫ్యామిలీ, వాళ్ళ బిడ్డకు ఆల్రెడీ పెళ్ళయింది, వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళ వేరే ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు వాళ్ళంతా వేరే ఫ్యామిలీ. అయితే ఏంది, మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తాను నేను. ఏంది ఆ రిపోర్ట్ అంటే, ఫస్ట్ ప్లేసు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. చిత్తూరు కుప్పం ఎంత అయిన ఆస్తి అంటే 231 కోట్లు, 931 కోట్లు. బహుశా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రి, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు 2వ సారి ముఖ్యమంత్రి. ఆయనకు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలుసు, ఆల్రెడీ హెరిటేజ్ సంస్థ ఉంది, ఇంకా ఏమేమి సంస్థలు ఉన్నావో. కానీ ఆయనకు 931 కోట్ల ఆస్తి, హైయెస్ట్ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు. వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉండేది, మనం ఏదైనా కొన్నిసార్లు కొన్ని ఒప్పుకోవాలి. నాకు తెలుసు, నేనే చాలాసార్లు వాళ్ళ ప్రెస్ మీట్కి అటెండ్ అయినా. చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఆస్తులు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేస్తారు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ అఫిడవిటే కాదు, బయట జనాలకు తెలవాలని కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పెట్టినట్టుంది ప్రెస్ మీట్లు, పెడతారు ఎప్పుడో ఒకసారి మాత్రం. వాళ్ళు చాలాసార్లు వాళ్ళ అసెట్స్ను, వాళ్ళ ఆస్తులను ప్రకటించి, నారా బ్రాహ్మణి పేరు మీద ఏముంది, లోకేష్ దగ్గర ఏముంది, ఈయన దగ్గర ఏముంది, వాళ్ళ నారా భువనేశ్వర్ గారి పేరు మీద ఎంత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో ప్రకటిస్తూ ఉంటారు. దానిలో మాత్రం కొంత పారదర్శకంగా ఉంటారు, వాళ్ళ పేరు మీద ఉన్నంత వరకే. ఇంకా బినామీలు, ఇంతకుముందు చెప్పినా కదా, బినామీలు వాళ్ళ అవన్నీ అవి బయటికి రావు, ఎవరు చెప్పరు, ఏ పొలిటీషియన్ కూడా చెప్పారు. ఎనీవే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 931 కోట్లతోన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం 2వ ప్లేస్లో ఉన్నాడు, ప్రేమ ఖండు. ఆయన 332 కోట్లు, 332 కోట్లు. చాలా తేడా ఉంది కదా, సగంలో సగం, పావు భాగం ఉంది అది. తర్వాత సిద్ధరామయ్య కర్ణాటక, ఆయన కూడా సీనియర్ లీడర్, ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిండు, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆస్తి 51 కోట్లు మాత్రమే. సిద్ధరామయ్య, ఆయన మీద మస్తు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్ననే కదా మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల స్కామ్ అయింది. అదే గవర్నమెంట్లో ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ను ఎలక్షన్స్కు వాడిన ఒక కేసు ఉంది. ఇట్లా రకరకాల అవినీతి కేసులు అన్నీ కూడా సిద్ధరామయ్య చుట్టూ ముట్టినాయి. బట్ చాలా జాగ్రత్త పడ్డట్టున్నాడు. ఆయన పేరు మీద లేవు, ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద ఆస్తులు పెట్టుకోకుండా ఏదో మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు. మొత్తానికి 51 కోట్లు చూపించేసిండ్రు. ఇంకా తర్వాత అత్యంత పేద ఎవరనంటే మమతా బెనర్జీ. ఓన్లీ 15 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయంటే ఆమె దగ్గర ఆస్తి. వాళ్ళ మేనలుడు దగ్గర ఉంటాయి, వాళ్ళ మేనలుడు ఇంపార్టెంట్ కదా వాళ్ళ పార్టీకి, ఆమె వారసుడు ఆయన్నే. బహుశా ఆయన పేరు మీద లెక్కలు తీసి కరెక్ట్ తెలియవచ్చు. ఇక ఒమర్ అబ్దుల్లా, పినరాయి విజయన్ 1 కోటి రూపాయలే, పినరాయి విజయన్ 1 కోటి రూపాయలు కేరళ. సరే, అవన్నీ పక్కన పెడితే మన తెలంగాణ దగ్గరకు వద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 30 కోట్ల ఆస్తి మాత్రమే ఉంది. తెలంగాణకు 30 కోట్ల ఆస్తి, 30 కోట్ల ఆస్తి ఉంది. 30 కోట్ల ఆస్తి తెలంగాణకు 7వ ప్లేస్లో ఉంది, 30 కోట్ల ఆస్తి. మన పక్కన ఎవరున్నారంటే జార్ఖండ్ 25 కోట్లు ఉన్నాయి. ఉత్తర పక్కకు వస్తే పుదుచ్చేరి 38 కోట్ల 39 లక్షల ఆస్తి ఉంది. రేవంత్ రెడ్డికి 30 కోట్ల ఆస్తి ఉంది అంతే. ఎక్కడో గుర్తుంది 30 కోట్ల ఆస్తి అంటే, ఎందుకంటే అప్పట్లోనే పోలీసు పటేలు, తాత పోలీస్ పటేల్, ముత్తాత పోలీస్ పటేల్, నాయన పోలీస్ పటేల్, అంతా పోలీస్ పటేల్లే. మరి ఈయన ఎప్పటి నుంచో అప్పట్లో జమానాలో హైదరాబాద్ లేకముందే రియల్ ఎస్టేట్ చేసినాను కూడా చాలాసార్లు చెప్పింది, మీకు తెలుసు కదా. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన పాయింట్స్ నేను కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, చాలాసార్లు చెప్పిండు. నేను అప్పట్లో ఎప్పుడో అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడుంది అనుకున్న టైంలోనే నేను రియల్ ఎస్టేట్ చేసిన అని చెప్పిండ్రు. వెంచర్లు వేసిన, గేటెడ్ కమ్యూనిటీలు కట్టిన అప్పట్లో ఎప్పుడో 20-30 ఇయర్స్ బ్యాక్ అని చెప్పిండ్రు.
మరి ఆ పైసలు ఏమైందో ఆ పైసలు లెక్కలు ఏందో మనకు తెలియదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి అండ్ ఆయన భార్య పేరు ఉన్నది. ఒకసారి ఆయన అఫిడవిట్లు చూద్దాం. ఆయన అఫిడవిట్లు చూస్తే మనకు అర్థమైంది. 2009 కదా ఆయన ఫస్ట్ టైమ్ ఆల్మోస్ట్ పోటీ చేసింది 2009. 2009లో ఆయన అఫిడవిట్ చూస్తే ఆయన ఆస్తిపాస్తులన్నీ కూడా ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినవి లెక్కలే సుమా. ఎలక్షన్ కమిషన్కి మొత్తం చెప్పరు. ఓన్లీ అఫీషియల్ వైట్ మనీ మాత్రమే చెప్తారు. బ్లాక్ మనీ ఎవరు చెప్పరు. ఏ పొలిటీషియన్ చెప్పాడు. పొలిటీషియన్ చెప్పేది సగం కూడా అఫీషియల్గా ప్రకటిస్తారో ప్రకటించారో, సగం కూడా ఎలక్షన్ కమిషన్ చూపిస్తారో చూపించారో మనకు తెలియదు. ఎంత ఉంది నాకు ఆస్తి అప్పుడంటే 2009 లెక్క. ఇది 2009 లెక్కల క్యాష్ ఆయన బ్యాంకులో మొత్తం కలిసి 18,72,000 రూపాయలు ఉన్నాయి. 18,72,000 రూపాయలు ఇప్పుడు 2009లో. వాళ్ళ మిస్సెస్ పేరు గీతా పేరు మీద ఉన్నాయి. 2,10,000 రూపాయలు క్యాష్ ఉన్నాయి. తర్వాత బ్యాంకులో 4,700 ఉన్నాయి. అంటే 2,14,700 రూపాయలు. 2,14,700 ఆయన భార్య దగ్గర ఉన్నాయి. తర్వాత 18,72,000 ఈయన పేరు ఉన్నాయి. 18 లక్షలు ఎంత? 18, 20, 20,30,000, 20,30,000, 20,80,000 అవుతాయి. 21 లక్షలు వేసుకోరు. మొత్తం కలిసి 21 లక్షల రూపాయలు క్యాష్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ బిడ్డ పేరు మీద కూడా 81,000 ఉన్నాయి. మొత్తం కలిసి 21 లక్షలు. రౌండ్ ఫిగర్ సరిపోయింది. 21 లక్షలు క్యాష్ ఉన్నది 2009లో రేవంత్ రెడ్డి గారి దగ్గర. 21 lakhs క్యాష్ ఉన్నది. ఇక తర్వాత భూములు ఉంటాయి కదా, అది 18,000 షేర్స్ అంట దుర్గా పెట్రోలియం ప్రొడక్ట్స్. మరి పెట్రోల్ బంకుల్లో ఉన్నదో ఏమన్నా ఏం కథనో అది. తర్వాత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో 1,000 రూపాయలు ఎల్ఐసి ప్రీమియం కట్టినంట. ఎల్ఐసి ప్రీమియం 1,000 రూపాయలు కడుతున్నారు చూడు వాళ్ళు. తర్వాత మోటార్ వెహికల్ హుండాయ్ యాసెంట్ కార్ ఉందంట ఒకటి. అప్పట్లో యాసెంట్ కార్ ఉన్నదంట. జ్యువెలరీ నిల్లు 700 గ్రాముల బంగారం మాత్రమే ఉందంట. వార్తు 10 lakhs, 700 గ్రాములు అంట అది. ఇక అది అయిపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉన్నదంటే ఆయనకు మల్కాపూర్ చౌటుపల్లి దగ్గర ల్యాండ్ ఉన్నదంట. అప్పుడు దాని వాడుతూ 6,50,000. అదొక 21 లక్షలు, ఇదొక 6,50,000. 27,50,000 ఆయన ఆస్తి. 27,50,000, 27,50,000 గుర్తుపెట్టుకోండి. 27,50,000. తర్వాత ఈయనకు 7 లక్షలు ఉన్నది. ఈయన పేరు మీద కూడా భూమి ఉన్నది. ఆ చౌటుపల్లి దగ్గర ఉన్నది వాళ్ళ భార్య పేరు మీద ఉన్నది. షేర్లింగంపల్లి, గోపన్పల్లిలో ఉన్నది 7 లక్షలు. మొత్తం కలిసి 25 లక్షల ఆస్తి, 28 lakhs. మొత్తం క్యాష్ అంతా కలిసి 28 lakhs. తర్వాత రెసిడెన్షియల్ బిల్డింగ్ ఎక్కడున్నది? ఇది కల్వకుర్తిలో 8 లక్షలు. మొత్తం కలిసి 30 లక్షలు. ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు 1,20,00,000. 1,20,00,000 ఇప్పుడు ఉన్నాడుగా ఇల్లు. ఆ ఇల్లు 1,20,00,000 ఇప్పుడు 2009లో. ఓకే, 2009లో ఉన్న వాల్యూ 1,20,00,000. బాగా జాగ్రత్త పడతారు పొలిటీషియన్స్, చాలా జాగ్రత్త. మన జేబులో 100 రూపాయలు పడితే మనం బయటపడతాం అప్పుడే. ఎవరు చుట్టపైన వచ్చిండు మన జేబులో 2,000, 1,000 ఉన్నాయనుకో, ఇంకా ఎగిరెగిరి పడతాం మనం. వచ్చిండు మావాడు వచ్చిండు, చలో పోదంపా అని మొత్తం దుమ్ము దులిపేసుకొని వస్తాం. ఇలా అట్లా కాదు, అన్ని దాపెట్టుకుంటారు పొలిటీషియన్స్. 1,20,00,000 2009లో ఆయన ఇల్లు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 1,20,00,000 ఆయన ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే 2009లో 1,20,00,000 రూపాయలు ఆయన ఇల్లు ఉంటే జూబ్లీ హిల్స్లో ఉన్నది. ఈరోజు ఆ ఇల్లు వాల్యూ ఎంత? అదే 30 కోట్లు ఉంటుంది. మరి ఆ ఇల్లు ఆయన పేరు ట్రాన్స్ఫర్ చేసిండేమో. అది ఎవరి పేరు ఉంది యాక్చువల్గా? వాళ్ళ మిస్సెస్ పేరు మీదే ఉన్నది. చూడండి, వాళ్ళ మిస్సెస్ పేరు మీదే ఉన్నది. మరి వాళ్ళ మిస్సెస్ పేరు మీద కూడా ఉందో లేదో. ఎందుకంటే ఇప్పుడున్న లెక్క వాళ్ళ మిస్సెస్ ఆయన ఇద్దరు ఆస్తులు కలిపే కదా. ఈడ వచ్చిందేమో మొత్తం ఇది ఒక 30 లక్షలు, ఇది ఒక 1,50,00,000 ఆస్తులు 2009లో. మరి ఇప్పుడు ఒక ఇల్లే 30 కోట్ల పైన ఉంటుంది. వాళ్ళ ఇల్లు 30 కోట్లు కూడా అమ్మడో తెలియదు. చాలా పెద్ద ఇల్లు, ఆ పక్క ఈ పక్క కలుపుకొని మరీ చాలా పెద్దగా చేసారు. కాబట్టి ఒక ఇల్లు వాడితే చాలా ఉంటుంది. 2008 అఫిడవిట్ కూడా ఉంది. 2008లో రేవంత్ రెడ్డి వాళ్ళ అఫిడవిట్ ఇది. 2008కి వచ్చే వరకు చాలా ఆస్తులు పెరిగిపోయింది. 2018 తెలుసుగా పోటీ చేసిండు. అప్పుడు అఫిడవిట్ ఇది. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్ మాత్రమే ఇది. ఇక ఒరిజినల్ ఆస్తులు కథ కార్ఖానా మనకేం తెలియదు. ఎట్లా సరే మనమేమో పేదోళం అవుతున్నాం రాంగ. మనమేమో తాతలు ఇచ్చిన ఆస్తులు, లేకపోతే నాయన ఇచ్చిన ఆస్తులు, లేకపోతే మనమే కింద మీద పడి ఒక 5 సంవత్సరాల క్రితం సంపాదించుకున్న తులం బంగారము గదో బ్యాంకులో పెట్టుకునే కాడ పొజిషన్లో మనం ఉన్నాము. ఈ పొలిటీషియన్స్ ఏమో 1,00,00,000 రూపాయలను 2 కోట్లు ఎట్లా చేయాలా, 2 కోట్లను 20 కోట్లు ఎట్లా చేయాలనేది వీళ్ళు మనకు చెప్పారు. వీళ్ళేమో మంచిగా చేసుకుంటూ పోతారు. ఇవన్నీ కేసులు, చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి కూడా మాట్లాడదాం మనం. సింపుల్గా ఇవి ఆస్తులు, ఆయనకు సంబంధించిన ఆస్తులు. డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. సెల్ఫ్, స్పౌజు 6,25,000 బ్యాంకులు ఉన్నాయంట. స్పౌజు 2,10,000 రూపాయలంట. మొత్తం కలిస్తే 9 లక్షల రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. భూములు నాకు తెలిసి భూములు బాగుంటాయి. ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ఏం లేవు. 2,16,000 శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది 2009లో కూడా మనకు కనిపించింది. తర్వాత 1, 10, 100, 1000, 10,000, 10 లక్షలు
10 లక్షలు అటు ఇందిరా రిజిస్ట్రేస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అంట అక్కడ ఉన్నాయంట ఏంటో అవి. హుండా యాసెంట్ కార్ అట్లే ఉన్నది అప్పటి నుంచి ఇప్పటికి. మా సార్ పెద్ద పెద్ద కార్లు తిరుగుతారు అవేటో. హోండా సిటీ కారు అప్పటిది మళ్ళీ చూపించేసిండ్రు. తర్వాత మిస్టర్ యాడ్స్ అని ఒక యాడ్ సంస్థ ఉన్నట్టుంది, 6 లక్షల రూపాయలు గివెను. తర్వాత పిస్టల్ వాడుతూ 2 లక్షలు. తర్వాత రైఫిల్ వాడుతూ 50,000. పిస్టలు రైఫిలు చాలా ఉన్నాయి సామాన్లు, అటు పోదు మనం. రిసీవబుల్ క్లైమ్ ఆఫ్ 1 crore rupees ఫ్యూచర్ కన్సిడరేషన్ గుడ్ విల్ ఫ్రమ్ డీడ్ ఆఫ్ అసైన్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ల్యాండ్ సర్వే నెంబర్ ఉప్పల్ కళాశాల ల్యాండ్ ఉంది అంటారు, ₹1,00,00,000 ల్యాండ్ అది. ఇవన్నీ గవర్నమెంట్ లెక్క ₹1,00,00,000. ఇంకా ఇవన్నీ భూములు కొండారెడ్డిపల్లెలో మరి అప్పుడు లేవు, 2009లో చూపించాలి కొండారెడ్డిపల్లిలో. మరి తర్వాత కొన్నట్టున్నారు. కొండారెడ్డిపల్లి ఆస్తులు ఉన్నాయి, మల్కాపురం విలేజ్, చౌటుపల్లి విలేజ్ అట్లే ఉంది. ఆ భూమి ఇంకా పెంచినట్టున్నారు. అప్పటికిప్పటికి 6 ఎకరాల 18 గుంటలు ఉంటే 32 గుంటలు అయింది ఒక 9 ఏళ్ళు తిరగంగా. ఒట్టినాగులపల్లిలో ఉన్నది. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ కరెంట్ వాల్యూ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 4 కోట్ల రూపాయల ఒట్టినాగులపల్లినే 4 కోట్ల రూపాయల వాల్యూ ఉందంట, వాల్యూ ప్లాట్ ఉందంట. ఇక్కడ వచ్చే వరకు 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, ఇక్కడ ఒక 2 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. సరే ఎనివే గోపన్పల్లి అంతకుముందు గోపన్పల్లి భూముల ధరలు పెరిగినాయి కదా, అవన్నీ చూపించేసిండ్రు. తీసే కొద్దీ ఇదంతా 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 7,92,00,000, 8 కోట్లు ప్లస్ 10 కోట్లు, 18 కోట్ల రూపాయలు. వాళ్ళ మిస్సెస్ పేరు మీద 18 కోట్ల ఆస్తి ఉంది, ఈయన పేరు మీద 8 కోట్ల 9, 10, 8, 18 కోట్ల ఆస్తి. తర్వాత ఇంకా భూములు, బ్యాంకులు, డిపాజిట్లు, బంగారం అన్నీ పెరిగిపోయినాయి. అప్పటికిప్పటికి పెరిగిపోయినాయి. కానీ ఎట్లా పెడతావో తెలియదు. నేను చెప్పినా కదా, మనమేమో దివాలా తీసి ఈ సంవత్సరం ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉంటే బాగుంటుంది, ఇంకా చాలా ఆడికి మన సంసారం అనిపిస్తే ఆడికి ఖర్చులు పెరిగిపోయి భరించలేక కింద మీద పడి అప్పులు చేసి క్రెడిట్ కార్డులు కోసి అంత అయోమయం గోవిందరం ఉంటుంది. పొలిటీషియన్స్ వెళ్ళి సంపాదిస్తారో తెలియదు. రేవంత్ రెడ్డి గారి ఆస్తి చూసినాం కదా మనం. రేవంత్ రెడ్డి ఆస్తి ఒక ఇల్లే 30 కోట్లు ఉంటుంది ఆ బంజారా హిల్స్లో. మరి అది కూడా ఇప్పుడు ఆయన పేరు మీద ఉందో లేదో, 30 కోట్ల ఆస్తి ఉంది రేవంత్ రెడ్డి. మీరు మనమందరం నమ్మాలా లేదా అనేది అది మన ఇష్టం. పొలిటీషియన్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, పొలిటీషియన్స్ ఆస్తులే చాలా గమ్మత్తుగా ఉంటాయి. అసలు రోడ్డు మీద పడి బికారిగా ఉన్నారేమో అన్నట్టు ఉంటాయి వాళ్ళ ఆస్తులు, ప్రకటింపులు. మరి వాళ్ళ తమ్ముళ్ళ మీద 1,00,000 అవినీతి ఆరోపణలు వచ్చినాయి కదా, ఆ 1,00,000 అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆస్తులు ఈయన సపరేట్, వాళ్ళ ఆస్తులకి ఈయనకు సంబంధం లేదు. అన్ని బినామీలు, వాళ్ళ తమ్ముళ్ళు ఎవరెవరు ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి అవన్నీ ఉంటాయి. ఇక మళ్ళీ మనం పొజిషన్కి వస్తే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న చీఫ్ మినిస్టర్ మాత్రం మన సార్ వాళ్ళే. మన సార్ వచ్చేసి గ్రాడ్యుయేట్ పాస్ అయిన దానిలో ఉన్నారు, డిగ్రీ చదివిండు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. 56 ఏజ్. ఇంకా ఇక్కడ ఉన్నది ఏం చదివిండు ఏం కదా అంటే, చంద్రబాబు నాయుడు ఏమో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిందంట, తెలంగాణ ముఖ్యమంత్రి గ్రాడ్యుయేట్ చదివిందంట. అగ్రికల్చర్ అండ్ పాలిటిక్స్ అంట ఆయన చేసేది. చీఫ్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ ఏంటంటే యనమల రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఏమేమి సెక్షన్స్ ఉన్నాయంటే చాలా దారుణమైన సెక్షన్స్ ఉన్నాయి. ఇవి కొత్తగా ఉన్న సెక్షన్స్ ఏం కావు, ఎప్పటి నుంచో ఉన్నాయి. 2023 కేసులే కాదు, 2023లో కొన్ని ఉన్నాయి, అంతకన్నా ముందు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్న కేసులు అన్నీ కలిసి మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 2023 మొత్తం పేజీలు నింపేసిండ్రు కదా. ఇవన్నీ మన యనమల రేవంత్ రెడ్డి గారి కేసులు. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని కేసులు ఒక పెద్ద పెద్ద లిస్టులు ఇచ్చారు కదా, ఇవన్నీ అవే. కాకపోతే 2023లో ఎక్కువ, 2020లో కేసులు ఉన్నాయి. తిప్పుదాం. 2014 కూడా కేసులు ఉన్నాయి. 2023 అయిన కేసులు ఏం కాదు. 2014 కేసులు ఉన్నాయి, 2011 కేసులు ఉన్నాయి, 2010 కేసులు ఉన్నాయి, 2002 కేసులు ఉన్నాయి, 2002లో కూడా కేసులు ఉన్నాయి. 2002 నుంచి కేసులు ఈయన మీద కొత్తగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నాకేం పెట్టలే. 2002 నుంచి కేసులు ఉన్నాయి. 2002 నుంచి మొత్తం చాలా తిక్క కేసులు ఉన్నాయి. తిక్క కేసులు అంటే చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయన్నమాట. మనుషులను మర్డర్ చేసే కేసులు ఉన్నాయంట, చాలా తీవ్రమైన కేసులు. ఏం కేసులు తెలుసా? క్రిమినల్ కేసులు, నేరపూరిత బెదిరింపు, ఐపీసీ సెక్షన్ 506, ఐపీసీ సెక్షన్ 5052 రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, ఐపీసీ సెక్షన్ 505 మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపితం, ఐపీసీ సెక్షన్ 420 కేసులు ఉన్నాయి. ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం, ఐపీసీ సెక్షన్ 477A మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతోన మొత్తం 47 కేసులు. 47 కేసులు కాదు, ఈయన మీద ఉన్న కేసు 47 కేసులు సెకండ్ ప్లేసు. ఈయన మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. దానిలో మాత్రం ఫస్ట్ ప్లేస్ ఉన్నారు. నేరపూరిత కేసుల్లో ఫస్ట్ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 2002 నుంచి ఆయన మీద కేసులు, ఇట్లాంటి కేసులు, డొమ్మి కేసులు, ఇవన్నీ మోసం చేసిన కేసులు, సంపుతాన్ని బెదిరించిన కేసులు,
రకరకాల కేసులు ఆయన మీద అయితే ఉన్నాయి. ఇంకా మిగతా అంతా మీరే డిసైడ్ చేసుకోండి. కరెక్టేనా? లేకపోతే ఇదంతా ఏదో నామకే వాస్తే ఇచ్చిన ఆస్తుల వివరాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.